ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నీ కొరకైన దేవుని యొక్క వాక్యమును అనుదినము కూడా వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యమును మరి ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న మనము బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అంటే బుద్ధి మన యొక్క రక్షణకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. బుద్ధి కలిగి ఉండుట మనము రక్షింపబడడానికి, మనము మన యొక్క జీవితాన్ని మనము కాపాడుకోవడానికి మన యొక్క బుద్ధి మనకు సహాయపడుతూ ఉన్నది. ఎందుకనంటే బుద్ధి గలవారు వారి యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. బుద్ధి లేని వారి యొక్క ఆలోచనలు మరి వారిని నాశనానికి తీసుకువెళ్తే, బుద్ధి కలిగిన వాడు రక్షింపబడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడును. ఎవరైతే మరి వారికి ఉన్న సమస్యలను బట్టి, లేకపోతే వారికి ఉన్న ఇబ్బందులను బట్టి మరి బుద్ధి కలిగి మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా కూడా కాపాడబడతా ఉంటారు. అందుకే కీర్తన గ్రంథము 2వ కీర్తనలో అంటాడు, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత దయచేయము. అంటే మన యొక్క బుద్ధి మనమున్న పరిస్థితుల్లో నుండి మనలను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు మన యొక్క సమస్యను మొరపెట్టడానికి, మన యొక్క సమస్యను మనము తెలియచేయడానికి మన యొక్క బుద్ధి మనకు ఉపయోగపడతా ఉన్నది. కొంతమంది బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఆ యొక్క బాధలను బట్టి లోకంలోనికి వెళ్ళి వారు ఆ యొక్క బాధను చెప్పుకుంటా ఉంటారు. కానీ బుద్ధి గలవాడు దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉంటాడు. బుద్ధి ఒక రక్షణ మనకు దయచేస్తా ఉన్నది. అదే విధంగా ఇక్కడంటే ఉన్నాడు, 2వ మాట ఏంటంటే, వివేచన నీకు కావలి కాయును. వివేచన గ్రహించే లక్షణము. ఈ యొక్క గ్రహించే లక్షణం ఎప్పుడైతే నీకు లభిస్తా ఉన్నదో, ఆ గ్రహించే లక్షణములో నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి సమస్య నుండి కూడా నీవు తప్పించబడతా ఉంటావు. ఎందుకనంటే యవన కాలంలో ఉన్నవారు ఈ బుద్ధి వివేచన లేక వారి యొక్క జీవితాలను వారు నాశనం చేసుకుంటా ఉన్నారు. యవన కాలంలో ఉన్నవారు బుద్ధి లేక తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. వివేచన అనగా ఆలోచన లేక తమ యొక్క జీవితాలను
మరి పతనము చేసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రియమైన వారులారా, ఈ యవన కాలంలో ఉన్నప్పుడు బుద్ధి చాలా అవసరము. ముందు జాగ్రత్త అన్నది చాలా అవసరము. ఎందుకనంటే అదే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో అంటా ఉన్నాడు, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖపు మాటలను మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ప్రియమైన వారులారా, ఇదంటా ఉన్నది బుద్ధి కలిగి ఉండుట, వివేచన కలిగి ఉండుట ఏం చేస్తుందంట? దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి యొక్క మాటల నుండి అది నిన్ను కాపాడుతూ ఉంటది. మూర్ఖముగా మాట్లాడేవారు దుష్టులు అనగా దేవుణ్ణి విసర్జించిన వారు, దుష్టులు అనగా దేవుణ్ణి ఎర్రగని వారు, లోకంలో జీవిస్తున్న వారు, లోకంలో వారి యొక్క సమస్యలను బట్టి వారు లోకంలోనే ప్రయాసపడుతూ ఉన్నవారు, అపవాది చేత నడిపింపబడతా ఉన్నారు, అపవాది చేత వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవారు ఈ యొక్క దుష్టులు. కనుక నువ్వు ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటావో, వివేచన కలిగి ఉంటావో, ఆ యొక్క దుష్టుల మార్గము నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆ యొక్క దుష్టుల మార్గము నుండి, అదేవిధంగా మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి అవి నిన్ను రక్షిస్తూ ఉంటాయి. కనుక రక్షణ అన్నది ప్రతి మానవునికి కూడా చాలా అవసరమైనది. రక్షణ అన్నది ప్రతి ఒక్క మానవుని జీవితంలో చాలా మరి అవసరము. ఎందుకనంటే జీవితాన్ని రక్షించుకోవడము చాలా ప్రాముఖ్యము. ఆస్తులను రక్షించుకోవడము కాదు, ధనాన్ని రక్షించుకోవడము కాదు, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనము రక్షించుకోవాలి. దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఈ లోకంలో ఉన్న దుష్టుల మార్గము నుండి మనము రక్షించబడాలి. వారి యొక్క మాటల నుండి, వారి యొక్క ప్రవక్తల నుండి, వారి యొక్క చేష్టల నుండి మనము తప్పించబడి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనము సరైన మార్గంలో నడుపుకుంటూ ఒక జ్ఞానము కలిగిన వాడిగా, ఒక బుద్ధి కలిగిన వాడిగా. బుద్ధిహీనుడు తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. వివేచన లేనివాడు తన యొక్క జీవితాన్ని దుష్టుల చేతికి అప్పగించుకుని తన యొక్క జీవితం అంతయు కూడా అనేకమైన శ్రమలు పడుతూ ఉంటాడు. కానీ ఎవరైతే బుద్ధియు వివేచన కలిగి ఉంటారో వారు దేవుని చేత రక్షింపబడుతూ లోకంలో నుండి ఒక ప్రత్యేకించబడిన వారిగా తీర్చిదిద్దబడతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. దేవా, ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. దేవా, అదిగో తండ్రి, నీ వాక్యం సెలవిస్తా ఉంది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని ప్రభువా. దేవా, అదిగో తండ్రి, బుద్ధియు వివేచన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అది ప్రభువా దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి మమ్మల్ని రక్షిస్తా ఉన్నాయి ప్రభువా. దేవా, అదిగో తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఒక రక్షణ భాగ్యాన్ని మేము కలిగి ఉండడానికి ప్రభువా దేవా మాకు ప్రభువా బుద్ధియు వివేచన జ్ఞానమును దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభువా యవనస్తులనైనా ఇదిగో తండ్రి దుష్టుని యొక్క మార్గంలో నడుచు ఉన్నారో వారందరికీ కూడా విడుదల దయచేయండి. దేవా, వారు ప్రభువా మంచి జ్ఞానము కలిగి, నీ యందు బుద్ధి కలిగి, జ్ఞానము పొందుకుని నాయన వారి యొక్క జీవితాలను వారు కాపాడుకోవడానికి, వారి జీవితాలు రక్షింపబడడానికి సహాయం దయచేయండి. ఈ దినము పని పాటలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మీరు మాకు సహాయం దయచేసి ప్రభువా నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఎందరైతే ప్రభువా యొక్క నీ కొరకైనా దేవుని వాక్యము అనే కార్యక్రమం వీక్షిస్తా ఉన్నారు ప్రభువా వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ఈవులన్నీ కూడా సమస్తమును మీరు సిద్ధపరిచి వారి యొక్క మనస్సులో తృప్తిని, ఆనందాన్ని కలగజేసి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి
మీ కొరకైన దేవుని వాక్యం అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, అనుదినము కూడా దేవుని యొక్క వాక్యంలో మీరు బలపరచబడాలి అంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. మరి అనేక మందికి తెలియచేయండి, లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయడానికి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసిన యెడల మీ కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.